హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పిల్లల లంచ్ బాక్స్ చూద్దామా? సో ఈరోజు నేను లంచ్ కని నేను క్యాబేజీ పెసరపప్పు కర్రీ చేశాను. స్నాక్స్ కోసం కార్న్ బాయిల్ చేసేసి కొద్దిగా ఉప్పును పెప్పర్ పౌడర్ వేసి ఇచ్చాను. సాలడ్గా కుకుంబర్ పెట్టాను. అవి ప్రిపరేషన్ చూద్దాం రండి. సో ముందుగా నేను ఫస్ట్ రైస్ కుక్కర్ కుక్కర్ని పెట్టేశాను. ఆ తర్వాత నేను క్యాబేజీ ఫ్రై కోసం క్యాబేజీ చాప్ చేసి తర్వాత దానికోసం ఒక చిన్న మీడియం సైజ్ ఆనియన్, ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. అవి సన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో ముందుగా తర్వాత నేను క్యాబేజీ బాయిల్ చేయడానికని నేను వాటర్ పెట్టుకున్నాను. ఆ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఈ క్యాబేజీ వేసి ఉడికిస్తున్నాను. అవి ఒక 10 మినిట్స్ ఉడికించిన తర్వాత కొద్దిగా డ్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో బ్రేక్ఫాస్ట్ కోసం నేను ఇక్కడ పెసరట్టు వేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం రాత్రి పెసరపప్పు నేను నానబెట్టి పెట్టాను. తర్వాత ఇక్కడ నేను పాలు కూడా పెట్టేశాను మార్నింగ్. సో దీనికోసం మిక్సీ వేయడానికని నేను పెసరపప్పు, కొద్దిగా దానిలో అల్లము, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర వేసి కొద్దిగా సాల్ట్ వేసి దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టాను. ఈ లోపల క్యాబేజీ కూడా ఉడికిపోయింది. ఒక 3/4 ఉడికితే సరిపోతుందండి. దాన్ని డ్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో కర్రీ కోసమని నేను ఇక్కడ ప్యాన్ తీసుకొని దానిలో తాలింపు వేసేసాను. వేసిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి వేసిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసి అది వేగనిచ్చాను. సో అది వేగిన తర్వాత దానిలో కొద్దిగా సాల్ట్, పసుపు వేస్తే మీడియం ఫ్లేమ్లో పెడితే అది వేగుతూ ఉంటుంది. ఆ తర్వాత నేను ఇంకా పిల్లలకి పాలు ఇవన్నీ కలిపిచ్చేసేసాను. పాలు కోసమని కొద్దిగా పౌడర్ మిక్స్ చేశాను. ఈ మధ్యలోనే నేను చట్నీ ప్రిపేర్ చేసేసాను. అలానే మిక్సీలోనే తర్వాత నేను పెసరట్టు కూడా బ్యాటర్ కూడా కంప్లీట్ చేసేసాను మిక్సీ వేసేసి. ఆ తర్వాత నేను ఈ పప్పులోకి ఉల్లిపాయ వేగిన తర్వాత సో నేను పెట్టుకున్నాను పెసరపప్పు. ఒక 15 మినిట్స్ నానితే సరిపోతుందండి. సో ఆ నానబెట్టిన పెసరపప్పుని కూడా ఈ ఆనియన్లో వేసేసి కొద్దిగా ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత క్యాబేజీ వేసేస్తాను. సో ఈ లోపల నేను పిల్లలకి పాలు కలిపిచ్చేస్తున్నాను. అవి తాగుతూ ఉంటారు. తర్వాత బ్రేక్ఫాస్ట్ వేసిస్తాను, అవి తింటూ ఉంటారు. ఇలాగా పెసరపప్పు ఇవన్నీ వేగిన తర్వాత ఇంకా నేను ఈ క్యాబేజీని డ్రైన్ చేసి కొద్దిగా పిండేసి వాటర్ అంతా స్క్వీజ్ చేసి వేస్తాను. ఇలా వేయడం వల్ల కొద్దిగా టేస్టీగా ఉంటుందండి. సో ఇలా చేసి కొద్దిగా మిక్స్ చేసేసి ఇంకా లో ఫ్లేమ్లో పెడితే అది సన్న సెగ మీద ఉడుగుతూ ఉంటుంది. ఇంకా మనం మిగతా పనులు చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను బ్యాటర్ కూడా కంప్లీట్ చేసుకున్నాను కాబట్టి పెసరట్లు వేసేస్తున్నాను. ఈ పెసరట్లలో కొద్దిగా ఆయిల్ వేసేసి కొద్దిగా ఆనియన్, క్యారెట్ వేసి ఇస్తాను. కొద్దిగా చట్నీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి చట్నీ వేసేసి ఇస్తే అది వాళ్ళు తింటూ ఉంటారు. ఈ లోపల వాళ్ళ పిల్లలు రెడీ అవుతూ ఉంటారండి. ఇవి వాళ్ళ ముందు పెడితే ఇంకా అవి తింటూ వాళ్ళు కూడా రెడీ అవుతూ ఉంటారు. సో ఇక్కడ నేను కార్న్ ఉడకబెట్టడానికని ఒక కార్న్ తీసుకున్నాను. 2 కప్స్ కార్న్ తీసుకొని దాన్ని వాటర్ పోసి ఉడికిస్తున్నాను కొద్దిగా సాల్ట్ వేసి. అవి ఉడికిన తర్వాత దాన్ని కూడా డ్రైన్ చేసి పక్కన పెట్టేస్తాను. సో ఇలా పెసరట్టు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా నేను ఈ క్యాబేజీ కర్రీలో ఇంకా అల్లము, వెల్లుల్లి పేస్ట్, కారం కూడా వేయనండి. ఈ పచ్చిమిర్చి కారంతోనే బాగా మంచి టేస్ట్ ఉంటుంది. సో కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే మనకి కారం కూడా సరిపోతుంది. పచ్చి కారంతోనే ఈ క్యాబేజీ ఫ్రై బాగుంటుంది. సో దానిలో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా సాల్ట్ చాలకపోతే సాల్ట్ కలిపేసేసి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసి ఇంకా స్టవ్ ఆపేస్తాను. సో క్యాబేజీ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను దోశలు వేసి ఇచ్చేసేసి ఇంకా పిల్లలకి ఇచ్చేసాను. ఆ తర్వాత ఇంకా నేను ఈ రైసు ఈ లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయడం చూస్తున్నాను. సో ఈ రైసు ఇదంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి రైస్ని కొద్దిగా ప్లేట్లో తీసి ఆరబెట్టడానికి పెట్టాను. కొద్దిగా వేడి చల్లారుతుంది. వేడి మీద పెట్టకూడదండి. వేడి మీద పెడితే మా బాక్స్లో ఆఫ్టర్నూన్కి స్మెల్ వచ్చేస్తుంది. సో అందుకని కొద్దిగా చల్లారబెట్టడానికని ప్లేట్లోకి అన్నం తీసి పక్కన పెట్టాను. సో ఇలాగా బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసిన తర్వాత ఇంకా నేను రైస్ని మిక్స్ చేస్తున్నాను కర్రీలోకి. కొద్దిగా ప్లేట్లో రైస్ తీసుకొని కొద్దిగా కర్రీ వేసేసి ఇంకా సాల్ట్ చూసానండి. సాల్ట్ అన్నీ సరిపోయినాయో లేదో చూసుకొని ఇంకా కలిపేసేసి మిక్స్ చేసేసాను. ఇలాగ స్పూన్తోనే తిప్పాలండి. చేయి పెట్టకూడదు. చేయి పెడితే ఆఫ్టర్నూన్కి స్మెల్ వస్తుంది. సో ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఇంకా బాక్సుల్లోకి పెట్టేసేసి ప్రిపేర్ చేసేస్తున్నాను. సో ఇలా కర్రీ పెట్టేశాను. ఆ తర్వాత కొద్దిగా సాలడ్ కోసమని నేను కొద్దిగా కుకుంబర్ కట్ చేసి పెట్టాను.
ఇంకా ఇది కూడా కంప్లీట్ అయిపోయింది కార్న్ కూడా. సో దానిలో వార్చిన తర్వాత కొద్దిగా పెప్పర్ పౌడరు, కొద్దిగా సాల్ట్ కలిపేసేసి ఇంకా పిల్లలకి పెట్టేస్తున్నాను. ఇలాగ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిందండి. ఇంక పెట్టేసి బ్యాగ్లో సర్దేసి ఇచ్చేయడమే. ఇంకా నేను నెక్స్ట్ మిగతా పనులన్నీ చూస్తూ ఉంటాను. పాప బాక్స్లో తింటుందని కొద్దిగా చాక్లెట్స్ కూడా ఇస్తాను. సో ఇంకా పాలు కంప్లీట్ చేయలేదండి ఏమో. సో పాలు పట్టించేసేసి నేను ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా చెక్అవుట్ చేయండి. ఉంటాను మరి. బాయ్. థ్యాంక్ యూ.